శ్రీమాత్రే నమః. మొట్టమొదటిగా అందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. అమ్మవారి సేవలో భాగంగా అమ్మవారి గుడిని శుభ్రం చేసి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనడం జరిగింది. అమ్మవారి కుంకుమార్చన సేవలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ఒక పళ్ళెంలో ఉంచి అందులో పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు వేసి అమ్మవారి కుంకుమార్చన సేవ విధానానికి సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఒక పళ్ళెంలో పసుపు తీసుకొని గౌరమ్మను సిద్ధం చేస్తున్నారు. గౌరమ్మను సిద్ధం చేస్తూ చక్కగా పాట పాడుకుంటూ శ్లోకాలు చెప్పుకుంటూ శ్రీచక్రరాజ నిలయుగా శ్రీమత్ త్రిపుర సుందరిగా, సిరి సంపదలివమ్మ శ్రీ మహాలక్ష్మిగా, మా గృహమునకు రావమ్మ శ్రీ వరమహాలక్ష్మి, స్వాగతం గృహముకు సుస్వాగతం అని శ్లోకం చెప్పుకుంటూ గౌరమ్మను సిద్ధం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అమ్మమ్మ చూడముచ్చటగా గౌరమ్మను సిద్ధం చేస్తుంది. ఒక పళ్ళెం తీసుకొని అందులో పసుపు కుంకుమతో ముగ్గు వేసి 2 తమలపాకులు అందులో ఉంచి అక్షింతలు తీసుకొని అక్షింతలు అందులో వేసి సో ఇక్కడ చేసిన గౌరమ్మకు కాస్త బొట్టు పెట్టి సో ఆ గౌరమ్మను చూస్తుంటే చాలా చూడముచ్చటగా చాలా సింగారంగా అనిపిస్తుంది. సో ఆ గౌరమ్మను అక్కడి నుంచి కదిలించి అమ్మవారి పూజకి సిద్ధం చేసిన ఆ పళ్ళెంలో గౌరమ్మను ఉంచడం జరిగింది. గౌరమ్మను అక్కడ ఉంచి అందరూ దండ పెట్టుకొని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి పళ్ళాన్ని తీసుకెళ్ళి పంతులు గారికి చేతులకు ఇవ్వడం జరుగుతుంది. సో పంతులు గారు ఆ పళ్ళాన్ని తీసుకొని అమ్మవారి ఎదురుగా పీఠంలో ఉంచడం జరుగుతుంది. ఆ పీఠంలో ఉంచిన పళ్ళానికి కుంకుమార్చన జరుగుతుంది. సో కుంకుమార్చన చేసిన తర్వాత కుంకుమార్చన తీసుకొచ్చి అమ్మవారి యొక్క గౌరమ్మకి అభిషేకం చేస్తారు. సో అందరూ అమ్మవారి కుంకుమార్చనకు సిద్ధమయ్యారు. లలిత సహస్రనామం చెప్పుకుంటూ కుంకుమార్చన స్టార్ట్ అయింది. శ్రీమాత్రే నమః. ఇక్కడ ఒక చిన్నారి అమ్మవారి కుంకుమార్చన సేవకు వచ్చి చూడముచ్చటగా అమ్మవారి కుంకుమార్చన చేస్తుంది. సో అమ్మవారి ఒక బాలిక రూపంలో వచ్చి కుంకుమార్చన చేస్తున్నట్టుగా బాగా చూడముచ్చటగా చేస్తుంది. ఫైనల్గా కుంకుమార్చన కంప్లీట్ అయింది. సో అమ్మవారికి పంతులు గారు హారతి ఇస్తున్నారు. సో ఈ శ్రావణ మాస సందర్భంగా మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ మరొకసారిగా శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. జై భవాని. Ah.